E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం స్టార్ లింక్. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం హర్షణీయం. ఎంపీ పురంధేశ్వరి. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్లో భారత నౌకాదళం 500 కేజీల మాదక ద్రవ్యాల క్రిస్టల్ మెథంఫెటమైన్ను స్వాధీనం చేసుకుంది. 9 మందిని అదుపులో తీసుకుంది. నవంబర్ 24న శ్రీలంక నౌకాదళం నుంచి అందిన సమాచారం మేరకు మొదలైన ఈ ఆపరేషన్ 2 రోజుల పాటు సాగింది. అరెస్ట్ చేసిన 9 మంది భారత్ శ్రీలంక నౌకాదళానికి అప్పగించింది. కాగా ఈ మాదక ద్రవ్యాల రవాణాకు స్మగ్లర్లు అత్యాధునిక స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత సమాచార పరికరాలను ఉపయోగించారని అండమాన్ నికోబార్ పోలీసులు వెల్లడించారు. అక్కడ పట్టుబడిన చేపల వేట ట్రాలర్ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మన పోరాట పటిమకు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ వెనక్కి తీసుకుంది. ఇది తెలంగాణ విజయం. కొడంగల్లోని గిరిజన, దళిత, బీసీ, చిన్న సన్నకారు రైతుల విజయం. రేవంత్ రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్. అతడు ఎక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎక్కడ భూములు గుంజుకోవాలని చూసినా అక్కడ ప్రతిఘటించి పోరాడతామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇది తెలంగాణ విజయం. ఇది బీఆర్ఎస్ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయం. ఆ గిరిజన బిడ్డల విజయం, అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం, అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం, ఆ చిన్న సన్నకారు రైతుల విజయం మన విజయం కాదు. ఇంకొక రూపంలో వస్తాడు. ఫార్మా కోసం కాదు, ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు. నేను కొడంగల్లోకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ బేహారికి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం, భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు. ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు, రైతాంగాన్ని బాగు చేసే ఆలోచనలు లేవు. అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురుకుల బాటా అనే కార్యక్రమం చేపట్టారని భారాస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాటా అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషితాహారం పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారు. చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా 10 సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణయుగం చూసిన విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ, పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎంతో గొప్పగా చదువు చెప్పి పేద బిడ్డలు తమకు తామే పేదరికం యొక్క వ్యవస్థలో. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వైకాపా నేతల ప్రమేయం ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్మగ్లింగ్ గా అభివర్ణించారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడాన్ని ఆమె స్వాగతించారు. విజయవాడలో నిర్వహించిన సంఘటన పరువు 2024 రాష్ట్ర స్థాయి కార్యశాలలో భాజపా నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటుందని కృతజ్ఞతలు తెలిపారు. మనం చూస్తున్నాం, నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పీడిఎస్ రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. ప్రధానంగా ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, రోడ్ల డెవలప్మెంట్
డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు, లేకపోతే 15th ఫినాన్స్ కమిషన్ కింద గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి. బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం నందు ఉన్న శ్రీనివాస రామానుజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 గ్రాడ్యుయేషన్ బ్యాచ్ చెందిన 138 మంది విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కరెస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. ఉంటుంది అనేదే మైండ్లో పెట్టుకొని, అంటే ఎక్కడ కూడా పేదరికం మన చదువుకి మన కెరీర్కి అడ్డు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా రాణించి జీవితంలో సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సిఎస్ఎం డిపార్ట్మెంట్లో చదువుతున్నాను, ఎస్ఆర్ఐటి కాలేజ్లో. నేను రీసెంట్గా జరిగిన క్యాంపస్ సెలెక్షన్స్లో టీసీఎస్లో ప్రైమ్ రోల్ ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యాను. ఇందుకు సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి మా కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కోడింగ్ లాంగ్వేజ్ కానీ, తర్వాత స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ అయ్యి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను ఈ జాబ్ని క్రాక్ చేయగలంలో. అండ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ అండ్ మా సీనియర్ సపోర్ట్ కానీ ఎంటైర్ జర్నీలో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ మా ఫాదర్ వచ్చేసి ఒక జిరాక్స్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. అండ్ మా మదర్ హౌస్ వైఫ్. మేము అనంతపూర్ నుంచి. Good morning to all. Here I am P. Vasundhara. I pursuing my BTech final year in Srinivasa Ramanujan Institute of Technology in the Department of Computer Science and Engineering. I came from Anantapur. I got a placement in TCS digital role. All my credits goes to my college and my family. And I came from a middle class family. My father is a farmer and my mother is a housewife. And being a middle class family student, I contribute more to the college, and college provided me more opportunities to get placed in a TCS company. They're providing more placement opportunities and training programs like smart interviews, Lare technologies, etc. And from starting first year, I concentrate more on programming languages like Python, Java. In second year, I started applying that skills into that practical knowledge like projects and internship skills. And in my final year, I concentrate rigorously on my placement opportunities and soft skills that helped me more to get placed in TCS company. So I'm grateful to for my support of my college and faculty and family to get this placement. Thank you. నా పేరు రోహిత్. నేను అనంతపురం నుండి వచ్చాను. మా నాన్నగారు గార్లదిన్న మండలం దగ్గర ఉన్న కేశవాపురం గ్రామంలో ఒక వ్యవసాయం చేస్తుండేవారు. అక్కడ నుండి ఫ్రమ్ పాస్ట్ 20 years బ్యాక్ మేము ఇక్కడ వచ్చాము. అది అక్కడ వ్యవసాయం చేస్తూనే నాన్నగారు ఇక్కడ పని చేస్తుండేవారు. మా అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. సో మాకు చదువుకోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు. 10th ఇంటర్ ఎలాగోలా అయిపోయింది. బీటెక్ జాయిన్ అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు టీసీఎస్లో ప్రైమ్ రోల్ నేను సాధించాను. 9 lakhs ప్యాకేజ్. 9వ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు శనివారం నాడు ప్రభుత్వ ఆయుర్వేద బోధ ఆసుపత్రి, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల మరియు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం బట్టల బజార్ వరంగల్ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జె హరికిషన్, క్యాంప్ ఇన్ఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ తండ్ర ఈశ్వర్, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ జిల్లా అధ్యక్షులు కొన్రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి నిమ్మగాల సదానందం, కార్పొరేటర్ కల్పనా నవీన్తో కలిసి ప్రారంభించారు. చెప్పలేదా? ఓదల్ గారు, రేఖర్ గారు మందులు ఇచ్చేటప్పుడు ఇక్కడ వేసుకోవడానికి అయిపోతుంది కదా. చెప్పండి, అక్కడే చెప్పండి.
ఇక్కడే రాయించుకునే వీడియో తీస్తున్నా. ఒక్క నిమిషం కట్ చేయండి. ఇక అప్పట్లు కొట్టండి, అప్పట్లు కొట్టండి. నేను ఇక వీడియో తీస్తున్నా, కొద్దిసేపు తీసినా రెండు. మా సారు మా కార్పొరేటర్ హస్బెండ్ మా ఇక్కడ ఈ కార్పొరేటర్ మాకు ఇప్పుడు మేమైతే ఎవరైతే అరేంజ్ చేసుకున్నామన్నామో వారి దాంట్లో వన్ ఆఫ్ ది ఉంటుంది. ఇప్పుడు మాతో ఒకసారి మా కాంటాక్ట్ అయితే మీరు ఎప్పుడు మీరు మన ఆయుర్వేద అనంతలక్ష్మి ఆయుర్వేద హాస్పిటల్ నేను మొత్తం వీడియో కవర్ చేస్తాను, వీడియోనే తీస్తున్నా. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కమిటీ అధ్యక్షులు అశోక్ గారు మరియు మన కార్పొరేటర్ గారు మరియు ఇంకా మా సీనియర్ గోవిందరాజులు మరియు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ గారు హరికిషన్ గారు మరియు ఇన్ఛార్జ్ గారు మన ఈశ్వర్ గారు మరియు రైతు బృందం కవిత గారు సీనియర్ డాక్టర్ గారు జ్యోతి గారు మరి అందరికీ కూడా మేము ధన్యవాదాలండి. ఈరోజు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ మరి ప్రజల వద్దకే వైద్యం అనే ఉద్దేశంతో ఇక్కడ వెళ్తున్నారు. ప్రజల వద్దకు వైద్యం రావాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా ఆయుర్వేద వైద్యము ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలనే ఉద్దేశం ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నది. సీనియర్ హాస్పిటల్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది 2వ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇది పీజీ హాస్పిటల్ కావాలి. ఈ క్రమం లోపల మనం ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది అంతటా బస్తీలలో కాలనీలలో మనం ఏర్పాటు చేస్తున్నాం. వారి సీనియర్ డాక్టర్లు అందరూ కూడా మనకు కోఆపరేషన్ చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. ఇక్కడ మనకి ఈ హోస్టింగ్ ఇచ్చినటువంటి కమిటీ అధ్యక్షుల గారికి, తర్వాత కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన భక్తి మహాశయులకు కోరుకుంటున్నాం. ఫోటో వస్తుంది. మీరు నిలబడి ఉన్నాడా? వరంగల్ రామానగరంలో ఉన్న బట్టలవారి లోపల వెంకటేశ్వర గుడి లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతంలో వృద్ధుల యొక్క వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో వృద్ధులకు మనుషులతో పాటు ఉచితంగా మందులు అందజేయడం జరిగినది. ఇది అనంత ఆయుర్వేద హాస్పిటల్ వారు సహకారంతో, అలాగే మా వరంగల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వరంగల్ వారి సహకారము, అట్లాగే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ రామన్నపేట వాళ్ళు బట్టలవారి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే డాక్టర్లందరికీ, ఇంకా వైద్య సిబ్బంది అందరికీ, పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే టెంపుల్ యువ గారికి ఆ సిబ్బంది కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అలోపతి కంటే ఆయుర్వేదిక్
విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల అసిడిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదిక్ లేట్గా అయినా కూడా కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే మీరు ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ హటావో और आयुर्वेदिक बुलाओ అయితే నేను డాక్టర్ అయినా కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే మాది ఇక్కడ ఈ బట్టల బాగానే మాకు వాసవి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక మెడికల్ సంబంధించింది ఎవరికైనా మాకు సహాయం చేసినందుకు మాకు ఒక సంస్థ ఉంది. దానిలో మీరు ఎప్పుడు ఏది వైద్య శిబిరాలు నిర్వహించినా, ఏది ఎక్కడ ఎవరికైనా నిర్వహించినా మా సంస్థ నుంచి మాకు ఎంత వీలైతే అంత మేము ఇవన్నీ డబ్బుతో కూడుకున్నప్పటి కాబట్టి డబ్బుతోనే మాకు సంబంధించిన సంస్థను కాంటాక్ట్ చేసేది ఉంటే మా సంస్థ నుంచి దానికి సంబంధించిన ఫండ్స్ కూడా అరేంజ్ చేయగలుగుతాము. ఇది జనరల్గా మా సంస్థ కరోనా టైంలో చాలామంది డబ్బు గురించి ఇబ్బంది పడుతూ అట్లా ఉన్నారు అన్న ఉద్దేశంలో అప్పుడు మా అంతరం మేము ఒక 30 మందిని కలిసి సంస్థను ఏర్పాటు చేశాము. దానిలో ఇప్పటివరకు మా దగ్గర ఇంకా మిగులు ఫండ్స్ ఒక 3 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. దానిలో ఒకటి మాకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దానిలో వాయిసెస్ సంబంధించింది ఎవరికైనా పెద్ద హాస్పిటలైజేషన్ కూడా 25,000 వరకు కూడా హాస్పిటలైజేషన్ గురించి ఇస్తారు, లేదా ఆపరేషన్స్ గురించి కూడా ఇస్తారు. ఎవరైనా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఉండేంత మటుకు వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ వచ్చినా వాళ్ళకి సంబంధించి మా డాక్టర్ ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళకు 25,000 రూపాయల వరకు ఉచితంగా మేము సహాయం అందజేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు ప్రతి సంవత్సరం 8 నుంచి 10 మంది మా దగ్గర తీసుకుంటున్నారు. దాన్ని అందరూ ఎవరైనా వినియోగించవలసిందిగా ఉన్నది. మీ పెద్దలందరికీ నమస్కారం. సార్ మాకు చిన్న అవకాశం దొరకాలని మేము టవల్ వేసేసుకుంటాము ప్రతి నెల. డ్రగ్ స్మగ్లింగ్ కోసం స్టార్ లింక్. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్గా తీసుకోవడం హర్షణీయం. ఎంపీ పురంధేశ్వరి. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.